ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. దేవేంద్రుడు దేవసేనను కేశిదైత్యుని చెర నుండి విడిపించుట. యుధిష్ఠరుడు, భృగువంశోత్తమ, స్వామి కార్తికేయుడు ఎలా జన్మించాడు? అతడు అగ్నిపుత్రుడు ఎలా అయ్యాడు? ఈ కథ యావత్తు దయచేసి నాకు పూర్తిగా చెప్పండి అని మార్కండేయ మహర్షిని అడిగాడు. మార్కండేయుడు చెప్పసాగాడు. కురునందన విను, బుద్ధిమంతుడైన కార్తికేయుని జన్మవృత్తాంతము చెబుతాను. పూర్వకాలంలో దేవాసురులు తమలో తాము పట్టుదలగా యుద్ధాలు చేస్తూ ఉండేవారు. ఆ యుద్ధాలలో ఎప్పుడూ ఘోరాకారులైన అసురులు తమ రాక్షస బలంతో దేవతలపై విజయం పొందుతూ ఉండేవారు. ఇంద్రుడు మాటిమాటికి తన సైన్యం నష్టమవటం చూసి మానస పర్వతం మీదికి వెళ్ళి ఒక శ్రేష్ఠుడైన సేనాపతిని పొందాలని ఆలోచించసాగాడు. ఇంతలో అతని చెవులకు ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. ఆమె, అయ్యో, ఎవరైనా ఉంటే పరుగు పరుగున వచ్చి నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని పదే పదే అరుస్తోంది. ఇంద్రుడు ఆమె దీన విలాపం విని, భీరు, భయపడకు, ఇక నీవు భయపడవలసినదేమీ లేదు అని చెబుతూ ఆమెను సమీపించాడు. అక్కడ కేశిదైత్యుడు చేతిలో గద పట్టుకుని నిల్చుని ఉన్నాడు. ఇంద్రుడు ఆ కన్య చేతిని పట్టుకొని, నీచకర్మ, నువ్వు ఈ కన్యను ఎలా అపహరించాలనుకుంటున్నావు? గుర్తుంచుకో, నేను వజ్రధరుడైన ఇంద్రుడిని. ఇక ఈమెను గౌరవంగా వదిలిపెట్టు అన్నాడు. అప్పుడు కేశిరాక్షసుడు, హరే ఇంద్ర, నువ్వే ఈమెను విడిచిపెట్టి వెళ్ళు. నేను ఈమెను వరించాను. అలాగైతేనే నీవు ప్రాణాలతో నీ నగరానికి తిరిగి వెళ్ళగలవు అన్నాడు. ఇలా అని కేసి తన చేతిలోని గదను ఇంద్రుడిపై విసిరాడు. కానీ ఇంద్రుడు తన వజ్రాయుధంతో దానిని మధ్యలోనే ఖండించి వేశాడు. దానితో మిక్కిలి కోపించిన కేసి ఒక కొండరాయిని ఇంద్రుడి మీదికి విసిరాడు. తన వైపు వస్తున్న ఆ పెద్ద బండరాయిని చూచి ఇంద్రుడు దానిని కూడా ముక్కలు ముక్కలు చేసి నేలపై రాల్చివేశాడు. అది నేలపై పడే సమయంలో దానివలన కేశిరాక్షసుడికే పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బతో భయపడిపోయిన అతడు ఆ కన్యను అక్కడే విడిచిపెట్టి పారిపోయాడు. కేశిరాక్షసుడు పారిపోయిన తరువాత ఇంద్రుడు ఆ కన్యను, సుముఖి, నీవు ఎవరవు, ఎవరి కుమార్తెవు, ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు. ఆ కన్య ఇలా చెప్పింది, ఇంద్ర, నేను ప్రజాపతి కూతురును. నా పేరు దేవసేన. దైత్యసేన నా సోదరి. ఈ కేశిరాక్షసుడు ఆమెను ఇంతకు ముందే ఎత్తుకొని పోయాడు. మేమిద్దరము అక్కా చెల్లెళ్ళం. ప్రజాపతి అనుమతి తీసుకొని కలిసి ఆడుకోవటానికి ఈ మానస పర్వతం మీదికి వస్తూ ఉంటాము. ఈ కేశిదైత్యుడు ప్రతిదినము మమ్మల్ని తమతో రమ్మని వేధిస్తూ ఉండేవాడు. దైత్యసేన కేశిరాక్షసుని ప్రేమించింది, కానీ నాకతడంటే మాత్రం ఇష్టం లేదు. కనుకతడు ఆమెను తీసుకొని పోయాడు. నేను మీ బలపరాక్రమాల వల్ల రక్షింపబడ్డాను. దేవేంద్ర, ఇక మీరు ఏ దుర్జయుడైన వీరుణ్ణి నిర్ణయిస్తారో అతనినే పతిగా వరిస్తాను. అది విని ఇంద్రుడు, నా తల్లి దక్షుని కూతురైన అదితి, నీవు నా పినతల్లి కూతురివి. కనుక నాకు
సోదరివి అవుతావు. నీ భర్త ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు. అంత దేవసేనా కన్య, దేవ, దానవ, యక్ష, కిన్నర, నాగ, రాక్షసులను, దుష్టదైత్యులను జయించేవాడు, మహాపరాక్రమశాలి, అత్యంత బలవంతుడు, నీతో కలిసి ప్రాణులందరిపై విజయం పొందగలిగేవాడు, బ్రహ్మనిష్ఠుడై కీర్తిని పెంచుకునేవాడు అయిన పురుషుడే నాకు పతిగా కావాలి అని చెప్పింది. రాజా, మార్కండేయుడు చెబుతున్నాడు. ఆ కన్య మాటలు విని ఇంద్రుడికి చాలా విచారం కలిగింది. ఆమె అడిగిన లక్షణాలున్న వరుడు ఎవ్వరూ కనిపించలేదు. అతడు ఆమెను వెంట పెట్టుకొని బ్రహ్మ దగ్గరకు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మను, దేవా, మీరు ఈ కన్యకు ఎవరైనా సద్గుణుడు, శూరుడు అయిన వరుని సూచించండి అని అడిగాడు. బ్రహ్మ, ఈమెను గూర్చి నీవు ఎలా ఆలోచిస్తున్నావో నేను అలాగే ఆలోచిస్తూ ఉన్నాను. అగ్ని వలన ఒక మహాపరాక్రమవంతుడు పుడతాడు. అతడు ఈ కన్యకు భర్త అవుతాడు. నీ సైన్యానికి అధిపతిగా కూడా ఉంటాడు అని చెప్పాడు. బ్రహ్మదేవుని మాటలు విని ఇంద్రుడు ఆయనకు నమస్కరించాడు. ఆ కన్యను వెంట పెట్టుకొని వశిష్ఠాది ముఖ్యులైన బ్రహ్మర్షులు, దేవర్షులు ఉండే చోటికి వెళ్ళాడు. ఆ రోజులలో ముఖ్యులైన మహర్షిగణాలు చేసే యజ్ఞాలకు దేవతలు స్వయంగా వచ్చి తమ భాగాలు స్వీకరిస్తూ ఉండేవారు. ఋషులు ఆవాహన చేసిన మీదట అగ్నిదేవుడు కూడా అక్కడికి వచ్చాడు. ఆ ఋషులు మంత్రోచ్చారణపూర్వకంగా ఇచ్చిన ఆహుతులను తీసుకొని వేరువేరుగా ఆయా దేవతలకు ఇవ్వసాగాడు. ఆ సమయంలో ఋషిపత్నుల అందమైన రూపాలను చూచి అగ్నిదేవునికి మనస్సు చెలించింది. ఎంతగా మనస్సుకు నచ్చజెప్పుకున్నా కాముని వేగాన్ని అగ్నిదేవుడు అరికట్టలేకపోయాడు. ఋషిపత్నులు పరిశుద్ధ హృదయులు, పతివ్రతలు కాబట్టి అతనికి ఆ కామాగ్నిని చల్లార్చుకునే ఏ అవకాశము లభించటానికి ఆస్కారం లేకపోయింది. అందువలన అగ్నిదేవుడు హృదయతాపంతో నిరాశుడై ప్రాణత్యాగం చేయాలని అడవి మార్గాన్ని పట్టి వెళ్ళాడు. సశేషం యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.